హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వాలంటీర్ల అంశానికి సంబంధించిన వీడియో ఇది. వాలంటీర్ల అంశానికి సంబంధించిన వీడియో చాలా సందర్భాల్లో నేను చేశాను, వాలంటీర్ల ఇష్యూ పైన మాట్లాడాను. బట్ ఈరోజు శాసన మండలిలో జరిగిన చర్చ చూసిన తర్వాత దీనిపైన కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం వీడియో చేస్తున్నా. వాలంటీర్లు ఇప్పుడు ఎవరికి కాని వాళ్ళు అయిపోయారు. వాలంటీర్లు చాలామందికి చేదైపోయారు, ప్రధానంగా రాజకీయ పార్టీలకి. వాలంటీర్ల సేవలని ఈ రాష్ట్రంలో అనేక మంది సంవత్సరాల తరబడి వాళ్ళ సేవలను తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని దాదాపు ప్రతి కుటుంబం, ఏదో 1-2% మినహా దాదాపు ప్రతి కుటుంబం 4 సంవత్సరాల పాటు వాలంటీర్ల సేవలను తీసుకుంది. ప్రధానంగా కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేరు, ఎవరు కూడా వాలంటీర్లపైన విమర్శలు చేయలేరు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాంటి మహా విపత్తు వచ్చిన సందర్భంగా ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ప్రభుత్వం చేరింది అంటే ఖచ్చితంగా వాలంటీర్లే కారణం. ఈ కారణంగానే వాలంటీర్లు ఆ తర్వాత ఎన్నికల్లో భాగమవుతారనో, రాజకీయపరంగా ఎవరికో లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తారనో రాజకీయపరమైన విమర్శలు రావడం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కూటమి పార్టీల మధ్య వాలంటీర్ల అంశంపైన ప్రతి విమర్శలు రావడం చూసాం. అప్పుడు అధికారంలోకి రావడానికి ముందు 2024 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వాలంటీర్ల గురించి తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మొదట్లో తప్పుగా మాట్లాడారు. కానీ కరోనా తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వాలంటీర్ల గురించి, వాళ్ళ సేవల గురించి తప్పుగా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. అందుకోసమే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పర్యటనలో కావచ్చు, వాలంటీర్లను మేము కొనసాగిస్తాం, మిమ్మల్ని ఆపేయం, మేము వస్తే కూడా కొనసాగిస్తామంటూ పదే మీటింగ్లో చెప్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ సేవలు ప్రజల్లోకి ఆ స్థాయిలో వెళ్ళాయి కాబట్టి వాళ్ళని తీసేస్తామనో, వాళ్ళు ఇంకేదో చేస్తామనో మనం మాట్లాడితే వాలంటీర్లతో పాటు ప్రజలు కూడా మనకు వ్యతిరేకం అవుతారనే భావన అప్పుడు ఆ నాయకుల్లో, ఆ పార్టీల్లో కనపడింది. సో ఆ సందర్భంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో అఫీషియల్గా పెట్టారు. ఏమని? వాలంటీర్ల వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తాం, రద్దు చేయబోం. దాంతోపాటు వాలంటీర్లకి ఇప్పుడు ఇస్తున్న 5,000కు ఇంకో 5,000 కలిపి 10,000 రూపాయలు వాళ్ళకి జీతం మేము చేయబోతున్నాం అంటూ చెప్పింది కూటమి. అధికారంలోకి రావడానికి ముందు మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, అసలు వాలంటీర్ల వ్యవస్థని గత ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసింది, ఆ వ్యవస్థ ఉంటే కదా మేము కంటిన్యూ చేయడానికి. ఆ వ్యవస్థ కనుక ఉండి ఉంటే అప్పుడు వాళ్ళ జీతాలు పెంచి మేము కంటిన్యూ చేసేవాళ్ళం అంటూ ఒక వితండవాదాన్ని చేస్తోంది. 2.5 లక్షల మంది వాలంటీర్లని చీట్ చేస్తోంది. ఈ వీడియోలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అంటూ కొన్ని వార్తలపైన ఇవి నిజమా కాదా అంటూ వాళ్ళే చెక్ చేసి చెప్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్లో నా ఈ వీడియో పైన కూడా మీ రెస్పాన్స్ ఏంటో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి, వాలంటీర్లకు సంబంధించి మిమ్మల్ని మళ్ళీ నియామకం చేయటంపైనే నేను మొదటి సంతకం పెడతాను, ఎలక్షన్ అవుతానే అధికార ప్రభుత్వం రాగానే మిమ్మల్ని మళ్ళీ రీఇనిషియేట్ చేస్తున్నట్లుగా నేను సంతకం పెడతాను అంటూ అనేక బహిరంగ సభల్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాట్లాడారంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యవస్థని అప్పటికి ఆయన కంటిన్యూ చేయలేదు, ఆ వ్యవస్థ అక్కడితోటి అయిపోయింది అని కదా. వ్యవస్థే లేదు ఇప్పుడు కాబట్టి మేము కంటిన్యూ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రే వ్యవస్థ నేను వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని రీఇనిషియేట్ చేస్తూ సంతకం పెడతాను, మొదటి సంతకం అని చెప్పారంటే సభల్లో అప్పుడు అది లేదనే కదా అర్థం. లేదు ఇన్ ద సెన్స్ వాళ్ళు అక్కడ సర్వీసులు తీసుకుంటున్నప్పటికీ వాళ్ళని కంటిన్యూ చేయడం పైన మేము వచ్చిన తర్వాత మళ్ళీ సంతకం పెడతానంటూ ఆయన చెప్పారు. సో అప్పుడు కూటమి నాయకులు ఎవరికి అది అర్థం కాలేదా, తెలీదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత మొదటి సంతకం వాళ్ళని నియామకం పైన పెడతానంటున్నారు ఏంటి అని మాట్లాడి ఉండొచ్చు కదా. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టి రీఇనిషియేట్ చేస్తామని చెప్తున్న క్రమంలో కూటమికి సంబంధించిన నాయకులు కూడా మేము వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని రీఇనిషియేట్ చేసి 10,000 ఇస్తామని చెప్పాలా? మేము కంటిన్యూ చేస్తామని ఎందుకు చెప్పారు? తెలీదా? అర్థం కాలేదా? ప్రభుత్వం ఎలా ఫంక్షన్ అవుతుందో తెలియట్లేదా? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజీనామా చేసిన వాళ్ళు మాత్రం తీసుకోలేం, రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళు మేము కంటిన్యూ చేస్తామని చెప్పిన మాట నిజం కాదు. అనేక చోట్ల వాలంటీర్లను మీ ఎన్నికల క్యాంపెయిన్ కోసం వాడుకున్న మాట నిజం కాదు. తెలుగుదేశం పార్టీ గెలవాలని, భారతీయ జనతా పార్టీ గెలవాలని, జనసేన పార్టీ గెలవాలని ఈ రాష్ట్రంలో క్యాంపెయిన్ చేసిన వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు పార్టీల మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి, వాళ్ళ ఐడియాలను బట్టి, వాళ్ళ ఐడియాలజీని బట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాట, మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి బాగాలేదు, వాలంటీర్లను భరించే పరిస్థితిలో రాష్ట్రం లేదు, ఏమి అనుకోకండి, మేము మిమ్మల్ని తీసుకోలేకపోతున్నాం, నిజాయితీతో కూడిన మాట. అంతేగాని గత ప్రభుత్వం మిమ్మల్ని తీసేసింది కాబట్టి మేము ఇప్పుడు కంటిన్యూ చేయలేకపోతున్నాం అంటే మీకు తెలియట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ గతంలో మాట్లాడారు, ఇప్పుడు వచ్చిన తర్వాత 7 లక్షల కోట్లు అన్నారు.
అప్పులు ఎన్నో తెలియడానికి 2 బడ్జెట్లు పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి 7 లక్షల కోట్లు అని తెలిసింది. సో అలాగే వాలంటీర్ల వ్యవస్థే లేదని ప్రభుత్వం తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందా? ఇంత సీనియర్ పొలిటీషియన్స్, ఇంత సీనియర్ పార్టీసు అసలు వ్యవస్థ ఉందో లేదో తెలియకుండానే మీరు హామీలు ఇచ్చేశారా? ఏ రకంగా అయితే అప్పులు ఉన్నాయో తెలియకుండానే అప్పులు ఉన్నాయని మాట్లాడారో, అలాగే వ్యవస్థ ఉందో లేదో తెలియకుండానే వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తాం, జీతాలు పెంచుతామని మాట్లాడారా? అంత అవగాహన లేకుండా ఉన్నారా? ఓ పక్క ముఖ్యమంత్రి నేను వచ్చిన తర్వాత మళ్ళీ అదే సంతకం పెడతానని చెప్తుంటే అది వినే సోయి తిరిగి కూడా లేకుండా ఉన్నారా? చీటింగ్ కాదా? మీ ఆత్మసాక్షి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. 2.5 లక్షల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా మీరు చీట్ చేశారని అనుకోరా? నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అంశంపైన ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తారో లేదో తెలియదు, 10 నెలలు అవుతోంది. కనీసం ఈ 2.5 లక్షల మందిని కంటిన్యూ చేస్తే ప్రజలకు ఇంకొంత మెరుగైన సేవలు అందుతాయి. ఈ 2.5 లక్షల మందికైనా నిరుద్యోగ వృత్తో ఇంకేదో వాళ్ళకి సాయం అందినట్టు అవుతుంది కదా. వాళ్ళ ఊర్లో ఉండి ఒక 5,000 సంపాదించుకున్నారంటే 2.5 లక్షల కుటుంబాలను నెట్ట నిలువున చీట్ చేయడం కదా ఇది. ఇటువంటి చీట్ చేస్తూ ఇంకేదో కారణాలు చెప్తే ఆ కారణాలు సహేతుకంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారని కూడా నేను అనుకోవట్లా. మీరు అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది. మీరు తెలిసి పట్టపగలు చట్టసభల సాక్షిగా వాలంటీర్లకు ద్రోహం చేస్తూ చేసిన ప్రకటన అది. వాలంటీర్లను చీట్ చేస్తూ చేసిన ప్రకటన అది. ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇవ్వడానికంటే ముందు తెలుసు మీకు వాలంటీర్ల వ్యవస్థను అప్పటికి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని. నేను చదివా, ఆన్ రికార్డ్ పేపర్లు ఉన్నాయి. ఏమున్నాయి? వాలంటీర్ల వ్యవస్థ కనుక ఇప్పుడు కంటిన్యూ అయితే ఎన్నికల సమయంలో వీళ్ళు వైసీపీకి పని చేయకుండా ఎలక్షన్ కమిషన్ వీళ్ళపైన చర్యలు తీసుకుంటుంది. ఎక్కడైనా వైసీపీకి వీళ్ళు పనిచేస్తున్నట్టు కనపడితే ఎలక్షన్ కమిషన్ వీళ్ళపైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కంటిన్యూ చేయకుండా ఆపాడు. బట్ అనఫిషియల్గా వీళ్ళతో పని చేయిస్తున్నాడని మీ పత్రికలు రాశాయి, తెలుగుదేశం పార్టీ పత్రికలు. ఒకసారి చెక్ చేయండి మీ వార్త. వాలంటీర్ని కంటిన్యూ చేయకుండా కుట్ర చేశారు, ఓ బిగ్ ప్లాన్ వేశాడు, వీళ్ళని ఎక్స్టెండ్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే వీళ్ళని ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం చేయలేదు. వీళ్ళని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి వీళ్ళని కంటిన్యూ చేసి వీళ్ళు అఫీషియల్గా వాలంటీర్లుగా ఉంటే ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ చెప్తుంది కాబట్టి వీళ్ళని కంటిన్యూ చేయలేదు అని మీరే రాశారు. అంటే అప్పుడు మీకు ఆ వ్యవస్థ రద్దు అయిందో లేకపోతే అప్పుడు కంటిన్యూ కాలేదనే విషయం తెలుసని కదా అర్థం. జగన్మోహన్ రెడ్డి రాంగ్ ఇంటెన్షన్ తోటే వాళ్ళని ఎక్స్టెండ్ చేయలేదు కావచ్చు. వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయలేదనే విషయాన్ని మీ పత్రికలో తాటికాంత అక్షరాలతో రాశాయి. నేను వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తానంటే అప్పుడు ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. ఇవన్నీ తెలిసి మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి శాసనమండలిలో తీరిగ్గా మేము వ్యవస్థ లేదు ఇప్పుడు ఎట్లా పెంచుతామంటే